కథాస్రవంతి. సారథ్యం ఆతిథ్యం కథ. రచన శ్రీ మూరిశెట్టి గోవింద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ మూరిశెట్టి గోవింద్ చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలంలో సీడీ కంట్రిగ నివాసస్తులు. ఇప్పటికీ 150 కథలు, సుదీర్ఘ స్వప్నం నవల రాశారు. కొల్లెటి సరస్సులో పెద్ద పక్షుల సమావేశం ఒకటి జరిగింది. ఇందుకు అనేక పక్షులు, కాకులు, గద్దలు, చిలుకలు, పావురాళ్లు, కోయిలలు, తీతువ పిట్టలు, వసల పోలిగాళ్లు, పిచ్చుకలు ఇలా అనేకం హాజరయ్యాయి. ఆ సమావేశానికి గద్ద అధ్యక్షత వహించింది. సమావేశాన్ని ఉద్దేశించి గద్ద తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, మిత్రులారా, సోదర సోదరి పక్షులారా, ప్రతి ఏటా మన సరస్సుకు వచ్చే ఎర్రబోలు కొంగలకు ఇది పుట్టినీళ్ళని, హిమాలయాలు వాటికి మెట్టినీళ్ళని మనకు తెలిసిందే. అవి అక్కడి నుండి బయలుదేరాయనే సందేశం ఇవాళే అందింది. ఎన్నో యోజనాల దూరం ప్రయాణించి ఇక్కడికి రేపు మాపో వచ్చే వీలుంది. వాటి ఆతిథ్యానికి భారీ ఏర్పాట్లు చేయాలని నిశ్చయించాం. అందుకు మీ అందరి సహకారం అవసరం. అందరూ దగ్గరుండి ఏర్పాట్లను చూడవలసి ఉంటుంది. మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే చెప్పవచ్చు అని పక్షుల వంక చూసింది. ఒక కొంగ కొంత ముందుకొచ్చి, అధ్యక్ష, అవి కొంగలే, మేము కొంగలమే. వాటికిచ్చే ప్రాధాన్యం మాకెందుకు ఇవ్వడం లేదు? మీరు ముందు నుంచి కూడా మమ్మల్ని కొంత చులకనతోనే చూస్తూ ఉన్నారు, అవునా అని ప్రశ్నించింది. అందుకు గద్ద సమాధానమిస్తూ, వారు ఎన్నో యోజనాల దూరం నుంచి వస్తూ ఉన్నారు కాబట్టి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాం. మీరెక్కడికి పోయి వస్తున్నారు స్వాగతం పలకడానికి? బయట నుంచి మన సరస్సుకు వచ్చేవారికే గాని మెడబట్టి గంటిన చూరు పట్టుకుని వేలాడే మీకోసం కాదు ఆతిథ్యమిచ్చేది అని సమాధానం చెప్పడంతో కొంగ మారు మాట్లాడలేకపోయింది. ఇంతలో కాకి జోక్యం చేసుకుంటూ, వారికి ఆతిథ్యం ఇవ్వాలంటున్నారు, స్వాగతం పలకాలంటున్నారు, కానీ వారు వచ్చే ఖచ్చితమైన సమయం మాత్రం చెప్పలేకపోతున్నారు. ఎంత సమయం అని ఎదురు చూస్తూ కూర్చుంటాము? మనకు సొంత పనులుంటాయి కదా అని ప్రశ్నించింది. గద్ద అందుకు సమాధానం చెబుతూ, కాకిగారు, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ముందుగానే మన తీతువ పిట్టలను అక్కడక్కడ ఉంచే ఏర్పాట్లు చేశాం. అవి ఒకదాని నుంచి ఇంకొకటి సమాచారమును సేకరించి మనకు అందిస్తూ ఉంటాయి. మన పావురమిత్రులు వాటికి సహకరిస్తూ ఉంటాయి. ఇక చిలుకలు, అవి ఎంత దూరంలో వస్తూ ఉన్నాయి, ఎంత వేగంతో వస్తూ ఉన్నాయి మొదలైన వాటిని లెక్కగట్టి ముందుగానే వచ్చే సమయం చెబుతాయి. మిగిలిన తీతువ పిట్టలు ఆగమేఘాల మీద వచ్చి ఈ సమాచారాన్ని శరవేగంతో మనకు అందేటట్టు చూస్తాయి అని కాకి సమాధానం చెప్పింది. తర్వాత కోయిల ముందుకొచ్చి, అధ్యక్ష, వారి రాక సందర్భంగా కమ్మగా పాట పాడి స్వాగతం పలికి నా వంతు సహకారం నేను అందిస్తాను అని చెప్పింది. కానీ కాకి వెంటనే కలుగు చేసుకుని, నీ పాటలు ఎవరు వింటారు? విని విని నాకే విసుగ్గా ఉంది. నీది పాత గొంతు. పాత గొంతుల స్థానంలో కొత్త గొంతులు రావాలి. ఆ లెక్కను చూస్తే నీ కంఠధ్వని కంటే నా కంఠధ్వని ఎంతో ఇంపుగా ఉంటుంది. ఆ అవకాశం నాకే ఇవ్వండి అధ్యక్ష అని పేచీ పెట్టింది. కాకి మాటలు విన్న పసరపూలిగాడికి కోపం వచ్చేసింది. ఏ కాకి, నువ్వు వారికి ఆతిథ్యం పలికితే వారు వచ్చే సంగతి దేవుడెరుగు. ఊపిరుంటే ఉప్పు తిని బతకొచ్చని, మీ ఆతిథ్యం వద్దు మీరు వద్దని అటించటే పారిపోతారు. కావు కావమని రొదపెట్టే నీది ఓ కంఠస్వరమేనా? నీ అరుపులను భరించలేని మానవులు నిన్ను రాళ్లు విసిరి తరుముకున్న సందర్భాలు నేను ఎన్నో ఎరుగుతును. నువ్వు స్వాగతం పలకడం కాదు కదా, ఎదురు రావడానికి కూడా వీల్లేదు అని కరాఖండిగా చెప్పేసింది. పసరపోలిగాడి మాటలు విన్న కాకి, గద్ద కిమ్మనకుండా ఉండిపోయాయి. కారణం అదంటే ఈ రెంటికి భయమే, ఎక్కడ తరివి తరివి పొడుస్తుందోనని. తర్వాత చిలుక ముందుకొచ్చి, అధ్యక్ష, ఈ కాకి మాటలు పట్టించుకోకండి. కాకి 100 సంవత్సరాలు బ్రతికినా దానివల్ల మనకూడే ప్రయోజనం ఏమీ లేదని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. పాపం కోయిల చూడటానికి నలిపే గాని చాలా కమ్మగా పాడుతుంది. మానవులైతే దీని పాట కాదు కదా, అరుపులనే ముగ్ధులై మైమరిచి వింటారు. అంతెందుకు, సంగీత దర్శకులైతే కోయిల అరుపులను తమ పాటతో కలిపి పెట్టుకున్న సందర్భాలు లెక్కలేనన్ని. కాకి అరుపులను పెట్టిన సందర్భం నేను ఇంతవరకు ఒక్కటి చూడలేదు. కాబట్టి కోయిల పాటను స్వాగత గీతంలో పెట్టండి. దాంతోపాటు నేను చక్కగా ఆడగలను. నాకు అవకాశం ఇవ్వండి అని అడిగింది. సమావేశాన్ని మరింత సమయం పొడిగించడానికి ఇష్టం లేని గద్ద, అంతే అంతే, కోయిల స్వాగతం పలుకుతూ పాడుతుంది, చిలుక నాట్యం చేస్తుంది, మిగిలిన వారు వారి వారి పనులు వారు నిర్వహిస్తారు.
ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిద్దాం. నాకు ఆకలిగా ఉంది, ఆహార ప్రయత్నం చేసుకోవాలి కదా అని అనడంతో పక్షులు వేటి దారినవి వెళ్ళిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తమ అతిథులైన ఎర్రబోలు కొంగలు సమీపంలోకి వచ్చేసినాయని తెలిసి పక్షులన్నీ తమ సొంత పనులను కూడా అర్ధాంతరంగా వదిలి ఎదురెళ్ళాయి. పెద్ద కోయిల గుంపు ఎదురేగి స్వాగత గీతం ఆలపించగా చిలుకలు తమ నాట్య ప్రదర్శన చేస్తూ ఉండగా మిగిలిన పక్షులన్నీ తమ అరుపులను పక్క వాయిద్యాలుగా చేసి నాట్యాలను పాటలను రక్తి కట్టించాయి. కానీ కాకులు మాత్రం తమకు స్వాగత సత్కారాల్లో ప్రాధాన్యం లభించలేదని కినుకు వహించి అంటీ ముట్టనట్టు వ్యవహరించాయి. ఎర్రబోలు కొంగలు తమ పుట్టింటి తరహు బంధువుల నుండి ఇంత గొప్పగా స్వాగత సత్కారాలు అందుకుంటాయని ఊహించనైనా లేదు. అందుకే ఉబ్బితబ్బిబ్బై ఆనందం పట్టలేక చిలుకల అడుగులతో తమ అడుగులు కూడా కలిపి నాట్యంలో పాల్గొన్నాయి. అతిథులు కొల్లేటి సరస్సు చేరుకోగానే పొగలు క్రక్కుతున్న కమ్మటి విందు భోజనం వడ్డించి ఆలింగనాలు పలకరింపులతో కబుర్లాడి కాలం గడిపాయి. వచ్చిన అతిథులు ఎర్రబోలు కొంగలు మెట్టినింటి నుండి బయలుదేరి పుట్టినిల్లు చేరే వరకు జరిగిన ప్రయాణ విశేషాలను, చూసిన ప్రదేశాలను గురించి చెబుతూ ఉంటే పక్షులన్నీ అత్యంత శ్రద్ధతో విన్నాయి. అప్పుడు పక్షుల అధ్యక్షుడైన గద్ద, పక్షిమిత్రులారా, మన అతిథులు ఇప్పటికే కొన్ని యోజనాల దూరం నుంచి వచ్చి ప్రయాణం బడలికతో డస్సిపోయి ఉన్నారు, కాబట్టి వారిని విశ్రాంతి తీసుకోనివ్వండి అని చెప్పగా అన్ని పక్షులు తమ మిత్రులకు శుభరాత్రి అని చెప్పి తమ తమ స్థావరాలకు వెళ్ళిపోయాయి. పుట్టినింటికి చేరిన ఎర్రబోలు కొంగలు సుఖశాంతులతో ఉన్నాయి. కొన్ని గర్భం దాల్చాయి కూడా. అందుకోసం పక్షులన్నీ కలిసి సామూహిక సీమంతాలకు శ్రీకారం చుట్టాయి. ఈ కార్యక్రమానికి పక్షులు అనేకం హాజరయ్యాయి. చిలుకలు రకరకాల పువ్వులను సిద్ధం చేయగా ఊరపిచ్చుకలు బియ్యం తెచ్చి అక్షింతలను సిద్ధం చేశాయి. అన్నీ వచ్చి అక్షింతలు, పూలు గర్భిణులైన ఎర్రబోలు కొంగల మీద వేసి ఆశీర్వదిస్తూ ఉన్నాయి. అప్పుడు కొంత ఆలస్యంగా వచ్చిన కాకి, ఇది అన్యాయం, నేను రాకుండానే కార్యక్రమం ఎలా ప్రారంభిస్తారు? చిచ్చి, రోజు రోజుకు మేమంటే బొత్తిగా విలువ లేకుండా పోయింది అని సణుగుడు మొదలుపెట్టింది. అప్పుడు పసరపోలిగాడు కల్పించుకుంటూ, కాకిగారు, తమరు ఆలస్యంగా రావటమే కాక ఈ సణుగుడేంది? నీ ఆలస్యానికి కారణం ఏందో నాకు తెలుసు. పొరుగుళ్ళలో సచ్చిన మడిసికి పిండం పెడితే తినాలని కాసుకోనుండింది, నేను చూడలేదనుకున్నావా అని ఆలస్యానికి అసలు కారణం ఏందో బయటపెట్టి కాకి పరువు తీసింది. అందుకు కాకి, అదేం లేదు, వస్తూ వస్తూ అక్కడ కొంచెంసేపు ఆగాను అంతే అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. వీటి వాదోపవాదాలు విన్న పావురము, ఏమిటి అరుపులు? ఇక్కడ శుభప్రదంగా సీమంతాలు జరుగుతూ ఉంటే శవాలు, పిండాలు అనే మాటలు ఉచ్చరిస్తారు అని దండించగా ఎవరూ మాట్లాడలేదు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించి వెళ్ళిపోయారు. మరికొన్ని నాళ్లకు ఎర్రబోలు కొంగలకి సుఖప్రసవాలు జరిగాయి. పిల్లలు కూడా కొంత పెరిగి పెద్దయ్యాయి. పిల్ల పాపలతో అవి ఎంతో సంతోషంగా ఉన్నాయి. అయితే ఈ సంతోషం ఎక్కువ రోజులు లేకపోయింది. కారణం, వాటి మెట్టి నిండల నుండి వెంటనే బయలుదేరి రావలసిందిగా కబురు రావడంతో కొల్లేరు సరస్సంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టినిండ్లను వదిలిపోలేక ఎర్రబోలు కొంగలు, వాటిని వదిలి ఉండలేని కొల్లేటి పక్షులు బాధపడ్డాయి. స్త్రీ ఎంత గొప్పదైనా పుట్టినీళ్లు వదిలి ఎప్పుడో ఒకప్పుడు మెట్టినిల్లు చేరవలసిందేగా. ఈ అవస్థ గంగానదికే తప్పలేదు. హిమాలయాల్లో పుట్టిన సముద్రుడితో కలిసేదాకా ప్రయాణించింది కదా, ఆమెతో పోల్చుకుంటే మనమెంత అని మనస్సు దిటవు చేసుకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాయి ఎర్రబోలు కొంగలు. ఎర్రబోలు కొంగలు బయలుదేరుతూ ఉంటే మొత్తం పక్షులన్నీ వాటిని వదిలి ఉండలేక దుఃఖిస్తూ కొల్లేరు సరస్సు చివరిదాకా వెళ్ళి వీడ్కోలు చెప్పుతూ, పిల్లలు భద్రం, మీరు వెళ్లేది ఎన్నో యోజనాల దూరం, అక్కడక్కడ ఆగి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళిన వెంటనే చేరినట్టు కబురు పంపండి అని జాగ్రత్తలు చెబుతూ అవి కనుమరుగయ్యేంత వరకు వేచి ఉండి విషన్న వదనాలతో తిరిగి ముఖం పట్టాయి. ఇది ప్రతి ఏటా మామూలే అయినా కాలమే వాటి మనస్సులకు కలిగిన తాత్కాలిక గాయాల్ని మారుపుతూ ఉండేది. మళ్లీ యథాప్రకారం వేటి పనుల్లో అవి నిమగ్నమయ్యేవి. మీరింతవరకు సారథ్యం ఆతిథ్యం కథ విన్నారు. రచన శ్రీ మూరిశెట్టి గోవింద్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ ప్రకృతి వికృతి కథల సంపుటంలో చోటు చేసుకుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి